పిఠాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వంగా గీత మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టును ఖండించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని, ఎంతో పవిత్రత కలిగిన తిరుమల లడ్డు ప్రసాదంలో పశువుల కొవ్వు కలిసిందంటూ అసత్య ఆరోపణలు చేస్తూ తిరుమల ప్రతిష్టను దిగజార్చడం దుర్మార్గమన్నారు. తిరుమల లడ్డు వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి దేవస్థానం గౌరవాన్ని మరింత దిగజార్చే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోకపోగా ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టులు చేయడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించడమే కాకుండా కూటమి అసాంఘిక శక్తులు రాజ్యం ఏలుతున్నాయని మండిపడ్డారు. అందరికీ నమస్కారం. నిన్న రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నదనేది నిన్న గుంటూరులో జరిగిన సంఘటనలు తెలియజేస్తా ఉన్నాయి. మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారి మీద దాడి, వారి ఇంటిని మరి తగలబెట్టించడం, హత్యా ప్రయత్నం చేయటం, ఇవన్నీ చూసుకున్నట్లయితే స్టేట్ స్పాన్సర్డ్ లాండ్ ఆర్డర్ ని ధ్వంసం చేసే విధంగా ఉన్నదన్నట్లు ఏమాత్రం సందేహం లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడచ్చు, కానీ ఎక్కడ జరిగింది, ఏం జరిగిందని ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే ఈ సిబిఐ రిపోర్టు ఈ తిరుపతి ప్రసాదం లడ్డూ మీద వచ్చిన తీర్పుకి ప్రభుత్వము నిజంగా జగన్ గారి మీద అంత కక్ష కోపం లేకపోయినట్లయితే, వారికి జగన్ గారి మీద ఉన్న ద్వేషం, జగన్ గారి మీద ఉన్న కోపంతో అతి పవిత్రమైన లడ్డూని అపవిత్ర ప్రచారం చేస్తున్నాం అనేది కూడా తెలియట్లేదు కూటమి పెద్దలకి. అందుచేతనే ఇంత తీర్పు వచ్చిన తర్వాత కూడా మరి నిజంగా ఎంత దారుణమైన విషయం అంటే, మీరు కూడా చూసే ఉంటారు టీవీల్లో, లడ్డూ ప్రసాదాన్ని ఒక ప్లేట్లో పెట్టి కింద లడ్డూకి బూందీలా పెట్టి జగన్ గారి, అదేవిధంగా సుబ్బారెడ్డి గారి, కరుణాకర్ రెడ్డి గారి 3 ఫోటోలు వేసి కల్తీ జరిగింది అని చెప్పి సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఫ్లెక్స్లు కట్టారు అంటే ఇది ఎవరి ప్రోత్సాహంతో జరుగుతుందనేది తేలాల్సిన అవసరం ఉంది. నిజంగా మీకు ధైర్యం ఉంటే వాళ్ళ ముగ్గురు ఫోటోలు వేసినప్పుడు పెట్టిన వాళ్ళ ఫోటో కూడా వేసుకుంటే తెలిసిపోను. మీరు పెట్టిన వాళ్ళ పేర్లు ఉండవు, పెట్టిన వాళ్ళ ఫోటోలు ఉండవు. ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఆ ఫ్లెక్సీలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఎవరు పెట్టారు? ఎవరు ప్రోత్సహిస్తే పెట్టారు? ఎందుకోసం పెట్టారు? అంటే ఈ కార్యక్రమాన్ని అంతా కూడా డైవర్ట్ చేయడానికి రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేసినా పర్వాలేదు, ఒక పక్క ప్రసాదాన్ని అపవిత్రాన్ని ఇంకా అపవిత్రం చేసినా పర్వాలేదు, రాష్ట్రంలో ప్రజలు కొట్టుకు చచ్చిపోయినా పర్వాలేదు, డైవర్షన్ మాత్రం అయిపోవాలి అనే విధంగా నిన్న జరిగిన సంఘటన చూస్తే, మీరు ఫ్లెక్సీ పెట్టకపోతే గొడవే లేదు, ఎక్కడ గొడవ అనేది జరగడానికి కారణమే లేదు. పైగా ఫ్లెక్సీ పెట్టినా అంబటి రాంబాబు గారు చెప్పింది ఏంటి? మేము పోలీసులకి ఖచ్చితంగా చెప్పడం జరిగింది, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, ఆ ఫ్లెక్సీలు మీరు తీయించండి, లేకపోతే మేము వచ్చి తీసేస్తాము అని చెప్పారు తప్ప మేము ఏ రకంగా ఇంకో రకంగా దారుణంగా కూడా దురుసుగా కూడా మాట్లాడలేదు ఆయన. అయినప్పటికీ పొద్దున్న అయినప్పటికీ కూడా తీయకపోవటం వల్ల ఆయన ఆ ఫ్లెక్సీని తొలగించడానికి అని చెప్పి చెప్పిన విధంగా వెళ్తే అప్పటికే మారణాయుధాలతో, అప్పటికే మీరు ఉద్దేశపూర్వకంగా అప్పటికే కొంతమంది నాయకులు, మహిళలు అందరూ చేరి ఉన్నతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు, ఉన్నతమైన వ్యక్తులు కూడా ఫిల్డీ లాంగ్వేజ్, దారుణమైన పదాలు ఉపయోగిస్తూ ఆయన్ని మాట్లాడడం జరిగింది. ఎవరు తప్పు మాట్లాడినా తప్పే, వాళ్ళు కావాలని మాట్లాడాడు, ఈ ఆవేశంలో తప్పు మాటలు మాట్లాడాడు, రెండూ తప్పే. అక్కడ దురుసుగా మాట్లాడడం, దురుద్దేశంతో మాట్లాడడం, తప్పుడు లాంగ్వేజ్ తో మాట్లాడడం మొదలు పెట్టింది ఎవరు? మీరు టైం టు టైం వీడియోలు చూడండి, ఏ టైంకి ఏది జరిగింది అనేది చూస్తాం. దీనికి మొదటి కారణం ఎవరు? ముందు రోజు ఫ్లెక్సీ పెట్టిన వాళ్ళు. ఇప్పటికి ఫ్లెక్సీ పెట్టిన వాడి మీద ఎఫ్ఐఆర్ లేదు, ఫ్లెక్సీ పెట్టిన వాళ్ళు ఎవరో కనుగొనలేదు, కర్రల పట్టును నించున్న వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ లేదు, వాళ్ళ పేర్ల మీద లేవు. ఒక్కొక్కరు తిడుతూ లాంగ్వేజ్, దారుణమైన లాంగ్వేజ్ మాట్లాడుతుంటే వాళ్ళ వెనకాల సపోర్ట్ గా చేస్తున్నట్టుగా, ఎస్కాట్ నడుస్తున్నట్టుగా పోలీసులు నడిచే పరిస్థితి వచ్చింది.
అసలు మీరు ఎవరైనా సామాన్య ప్రజానీకం ప్రశ్నిస్తున్నారు. కర్రలు పెట్టుకొని ఫ్లెక్సీ దగ్గర నిలబడ్డ వాళ్ళ మీద మీరు తీసుకున్న చర్యలేంటి? ఫ్లెక్సీలు పెట్టిన వాళ్ళ మీద మీరు తీసుకున్న చర్యలేంటి? ఇంటికి నిప్పంటించి హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళ మీద మీరు తీసుకున్న చర్యలేంటి? మీరు ఎన్ని రకాల ఎఫ్ఐఆర్లు వేశారు? ఎంత మందిని మీద కేసులు పెట్టారు? ఇప్పటికి లేదు. రజనీ గారు అడుగుతారు, ఆవిడని వేసేయండి లోపల. రోజా గారు అడుగుతారు, ఆవిడ లోపల వేసేయండి. అంబటి రాంబాబు గారు అడుగుతారు, లోపల వేసేయండి. జోగి రమేష్ గారు అడుగుతారు, లోపల వేసేయండి. అదే విధంగా గోవర్ధన్ గారు మాట్లాడతారు, ఆయన కూడా లోపల వేసేయండి. ఎవరైతే ప్రశ్నిస్తారో ప్రశ్నించిన వాళ్ళల్లా ఎందుకు ప్రశ్నించారు? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించిన వాడి మీద ఎఫ్ఐఆర్ వేయండి, ప్రశ్నించిన వాడిని జైల్లో పెట్టండి అనే పరిస్థితి ఉంది. దీన్ని ప్రజలు అందరూ గమనిస్తున్నారు. మేము కూటమి ప్రభుత్వానికి మా పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరి తరపున మేము ఒక్కటే కోరుతున్నాం. దయచేసి ఎవరైతే ప్రసాదం మీద మళ్ళీ మాట్లాడతారో వాడి మీద కేసు పెట్టే విధంగా తప్పుడు ప్రచారాన్ని ప్రభుత్వమే ఆపాలి. మళ్ళీ ఇది ఇచ్చిన తర్వాత కూడా ముఖ్యమైన హోదాల్లో ఉన్న వాళ్ళు కూడా తప్పుడుగా మాట్లాడడం అనేది క్షమించరాని విషయం. మేము బీజేపీ ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. ఎందుకంటే దైవాన్ని ఇంకా బాగా దైవాన్ని నమ్మేవాళ్ళు, దైవం అంటే ప్రచారం చేసేవాళ్ళు, దైవాన్ని అత్యంత అద్భుతంగా ప్రచారం చేసే నిజంగా రాముణ్ణి పూజించే వాళ్ళైతే ప్రసాదం మీద మళ్ళీ మాట్లాడకుండా మీరు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. మీరు కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం, ఇక్కడున్న ప్రభుత్వం కూడా కేంద్రంలో భాగస్వామ్యం. ఈ తప్పు మీకు కూడా అంటుతుంది ఖచ్చితంగా. కూటమిలో ఎవరున్నారో అన్ని పార్టీలకి దీని మీద ఈ పర్యవసానాలన్నీ కూడా భరించాల్సిన పరిస్థితి ఉంది. మా అందరి భక్తుల మనోభావాల తరపున మేమందరం కోరేది ఒక్కటే, ప్రసాదం మీద దుష్ప్రచారం ఇంకా ఆపు చేయండి. ప్రసాదం మీద ప్రచారం అంతా కూడా స్టాప్ చేయండి. అదే విధంగా నిన్న మొన్నటి నుంచి జరుగుతున్న సంఘటనలో ప్రసాదం కోసం ఫ్లెక్సీలు పెట్టిన వాళ్ళు తక్షణం చర్యలు తీసుకోవాలి. వాళ్ళకి కేసులు కట్టాలి, జైల్లో వేయాలి. అదే విధంగా ఈ దాడులు, ఈ సంఘటనల్ని తీవ్రంగా పిఠాపురం వైఎస్ఆర్సీపీ కుటుంబం తరపున మేము ఖండిస్తా ఉన్నాం. ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఇప్పటికే రాష్ట్రం అంతా కూడా అల్లకల్లోలమైంది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ముందు సోషల్ మీడియా వాళ్ళ మీద పడ్డారు, వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఒక కేసు కాదు, 2 కేసులు కాదు. రాయలసీమలో 2 పోలీస్ స్టేషన్లు, ఉత్తరాంధ్రలో 1 పోలీస్ స్టేషను, మరి కృష్ణా జిల్లాలో 1 పోలీస్ స్టేషను, వైజాగ్ లో 1 పోలీస్ స్టేషను, ఇలా పెట్టి రకరకాల కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు. తర్వాత ప్రెస్కి ఎవరైతే ఉపాధి హామీ సరిగా రాలేదంటే ఎఫ్ఐఆర్ వేయండి, అమ్మ ఒడి రాలేదంటే ఎఫ్ఐఆర్ వేయండి, ఫీజు రియంబర్స్మెంట్ రాలేదంటే ఎఫ్ఐఆర్ వేయండి, రైతు భరోసా రాలేదని అడిగితే ఎఫ్ఐఆర్ వేయండి, ఎవరు ఏది ప్రజల కోసం అడిగితే వాళ్ళని తీసుకెళ్లి లోపల వేయండి, ఎఫ్ఐఆర్ పెట్టండి అనే పరిస్థితిలో చాలా చోట్ల నడిచాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకా మారణాయుధాలతో వచ్చి మీదకి వచ్చినా సరే మారణాయుధం వచ్చేవాడికి మా రక్షణ ఉంటది, అడిగిన వాడిని ప్రశ్నించిన వాడిని మాత్రం మేము లోపలేస్తామనే విధానం ఇప్పటి వరకు వచ్చింది. ఇదంతా కూడా మీరు చూసుకున్నట్లయితే ఒక 2 నెలల క్రితం ఒక రిపోర్ట్ వచ్చింది, డిసెంబర్లో అనుకుంటాను. సెంట్రల్ గవర్నమెంట్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. మొత్తం దేశంలో ఉన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉన్న దాని మీద ఇస్తే జమ్మూ కాశ్మీర్ గాని, లేకపోతే ఎన్నో గొడవలు జరిగిన మణిపూర్ లో కూడా శాంతి భద్రతలు బాగున్నాయి. ఈ రాష్ట్రం లాస్ట్ లో ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఆల్ఫాబెటికల్ లో ఫస్ట్ ఉండే రాష్ట్రం, శాంతి భద్రతల విషయంలో లాస్ట్ లో ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వము ఒక రిపోర్టు నివేదికని ఇవ్వటం జరిగింది. మహిళలకి రక్షణ లేదు, చిన్నారులకి రక్షణ లేదు, సోషల్ మీడియా రక్షణ లేదు, కార్యకర్తలు మాట్లాడితే లోపలేస్తారు, నాయకులు మాట్లాడితే జైల్లో వేస్తారు. ఏంటిది? ప్రజలకు ఎక్కడ రక్షణ? ప్రజలు ఏం చెప్పుకోగలుగుతారు? ప్రజాస్వామ్యంలో భావ వ్యక్తీకరణకి, స్వేచ్ఛకి అవకాశం లేదా? ఇప్పటికైనా ఈ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్, ఇప్పటికి ఇన్ని సంఘటనలు జరిగాయి, ఒక్కసారన్నా ఒక ఐజీతో ఒక సమావేశం పెట్టి వాట్ ఈస్ ద సిచ్యుయేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఏదన్నా రివ్యూ చేసినట్టు ఎక్కడైనా ఉందా?